వెల్కమ్ బ్యాక్. సో మేము లాస్ట్ మంత్ మ్యాగ్నా ఐలాండ్కి వెళ్ళాము లాంగ్ వీకెండ్కి. సో ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి కొన్ని థింగ్స్ అండ్ ఎసెన్షియల్స్ మర్చిపోయాము. సో అవి కూడా యాడ్ అయ్యి ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉండేది ట్రిప్ మొత్తం. సో అందుకే నేను ఒక 10 టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి హెల్ప్ అవ్వచ్చు. టిప్ నెంబర్ 1, ఫెరీకి చాలా లైన్ ఉంటుంది వీకెండ్లో. టికెట్స్లో బేసిక్ అండ్ ఎన్హాన్స్ రెండు ఉంటాయి. మేము బేసిక్ తీసుకున్నాం, మాకు 1 అవర్ పట్టింది లైన్లో. సో మీకు ఎవరైనా కిడ్స్ ఉంటే ఆర్ పెద్దవాళ్ళు ఉంటే సో ప్రిఫరబుల్లీ ఎన్హాన్స్ తీసుకోండి, ఒక $10 ఎక్స్ట్రా ఉంటుంది. టిప్ నెంబర్ 2, అక్కడ బైసైకిల్స్ రెంట్కి అవైలబుల్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇంట్లో ఉంటే మీరు తీసుకెళ్ళొచ్చు, బట్ ఫెరీలో బైక్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కపుల్స్కి అయితే కపుల్ బైక్స్ సపరేట్గా ఉంటాయి, మాకు అవి చాలా బాగా నచ్చాయి. అండ్ కిడ్స్కి వెనకాల ఒక ట్రైలర్ లాంటిది ఉంటుంది, దాంట్లో కూర్చోబెట్టచ్చు వాళ్ళని. టిప్ నెంబర్ 3, క్లోతింగ్. ఐలాండ్ మొత్తం బైక్ పైన వెళ్తాం కాబట్టి సో కంఫర్టబుల్గా ఉండేవి వేసుకోండి, లైక్ ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్, టీషర్ట్స్, జాగర్స్ అలా. మేక్ ష్యూర్ బాటమ్ వైడ్గా ఉండేది అస్సలు వేసుకోకండి. అమ్మాయిలకి స్కర్ట్స్, ఫ్రాక్స్ అలాంటివి నాట్ రికమెండెడ్. టిప్ నెంబర్ 4, వెదర్ ఎలా ఉన్నా కూడా హ్యాట్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ ఫర్ ఫేస్ అండ్ బాడీ మాత్రం మర్చిపోకండి, పక్కా క్యారీ చేయండి. టిప్ నెంబర్ 5, మధ్యలో వ్యూ పాయింట్స్కి వెళ్ళినప్పుడు స్టెప్స్ చాలా ఉంటాయి, సో మంచి షూస్ వేసుకొని వెళ్ళండి. క్రాక్స్, స్లిప్పర్స్ అయితే నాట్ రికమెండెడ్. అండ్ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. టిప్ నెంబర్ 6, అక్కడ సీనిక్ వ్యూ వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్స్ క్యారీ చేయండి. టిప్ నెంబర్ 7, ఐలాండ్ అరౌండ్ ఫుల్ బీచ్ కాబట్టి మీరు వాటర్లో స్పెండ్ చేయాలని అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ని కానీ అలా క్యారీ చేయండి, సో హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 8, ఫుడ్. మేక్ ష్యూర్ మీరు ఐలాండ్కి వెళ్ళే ముందు మంచి ప్రోటీన్ ఫుడ్ తినేసి వెళ్ళండి, బికాజ్ ఐలాండ్ మొత్తం కలిపి 4 to 5 miles సైకిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రోజు షుగర్స్ కానీ కార్బ్స్ కానీ అవాయిడ్ చేయడం బెటర్. మంచి ప్రోటీన్ ఫుడ్ తినేసి వెళ్ళండి. అక్కడ రెస్టారెంట్లో మేము ట్రై చేసింది పింక్ పోనీ, మాకైతే చాలా నచ్చింది, బట్ చాలా క్యూ ఉండే, ఆల్మోస్ట్ ఒక 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మీ పాసిబిలిటీని బట్టి ప్లాన్ చేసుకోండి ఫుడ్. టిప్ నెంబర్ 9, ఎవ్రీ సైకిల్కి 2 వాటర్ బాటిల్స్ ఇస్తారు. సో మీరు కావాలంటే ఎక్స్ట్రా ఒక 2 or 3 తీసుకెళ్ళండి, లేకపోతే బ్యాగ్ చాలా వెయిట్ అయిపోతుంది. టిప్ నెంబర్ 10, అకామిడేషన్. మేము ఐలాండ్ బయట తీసుకున్నాము, సో మీరు ఐలాండ్ లోపల తీసుకోవాలనుకుంటే ప్రీ ప్లాన్గా బుక్ చేసుకోవాలి. సో అది మేక్ ష్యూర్ కన్ఫర్మ్ అయిందా లేదా చెక్ చేసుకొని వెళ్ళండి. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ ఈ ఐలాండ్కి ప్లాన్ చేసుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.